లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడునగుటకు నేనేమి చేయవలనని ఆయన అడిగాను. చదవబడిన లేఖన భాగాలను దేవుడు మరొకరికి దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభునందు సోదర సోదరిలారా, ఈ రాత్రి వేళ సువార్త నిమిత్తమై లూకా సువార్తలో ఒక యవనస్తుని గురించిన సంగతులు ప్రభు మన ముందు ఉంచిండగా, నేటికి మారు మనసు లేకుండగా, పాపక్షమాపణ లేకుండగా, ప్రభునందు విశ్వసించకపోతే ఈ రాత్రి స్వార్థ విని ప్రభునందు విశ్వాసం ఉంచాలని ప్రభుపేట మనవి చేస్తూ, అదే సమయంలో నమ్మిన మనకు కూడా ఇదే అధ్యాయంలో నుండి ప్రభు మనతో మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా ఆయన వాక్యాన్ని ఎందాం. ఈ యవనస్తుని గురించి పరిశుద్ధాత్ముడు 3 సువార్తలో రాశాడు. మత్తయిలో రాశాడు, మార్కులో రాశాడు, లూకా సువార్తలో రాశాడు. బహుశా ఈ 3 సువార్తలో ఒక వ్యక్తికి ఇచ్చిన ప్రాముఖ్యత మరి ఎవరికి ఇవ్వలేదు. అన్ని సువార్తలో ఒక యోహాను సువార్త తప్ప ఈ వ్యక్తిని గురించి చక్కగా రాశాడు. మత్తయి ఇతని గురించి ఎలాగ రాశాడో చూడండి. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు. సో మత్తయి పరిచయం చేస్తూ అతడు యవనస్తుడు అని పరిచయం చేశాడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 22వ వచనం. అతడు మిగుల ఆస్తి గలవాడు అనగా అతడు ధనవంతుడని మార్కు పరిచయం చేశాడు. మత్తయి యవనస్తుడు, మార్కు ధనవంతుడని పరిచయం చేశాడు. లూకా సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. ఒక అధికారి, 3వది అధికారి అని పరిచయం చేశాడు లూకా అనే వైద్యుడు. అలాగైతే 3 సువార్తలలో 3 సంగతులని పరిశుద్ధాత్ముడు మన యందు ఉంచాడు. లూకా సువార్తలో 18:18లో అతడు పవర్, అధికారం అంటే పవర్ ఉన్నట్టుగా. సో అధికారికి ఎప్పటికైనా పవర్ ఉంటుంది. ఏదైనా చేయగలుగుతాడు, దేనైనా శాసించగలుగుతాడు. మార్క్ సువార్తలో 10:22లో అతని పొజిషన్ అంటే అతడు ఆస్తి గలవాడు. లూకా పవర్ చెప్పాడు, మార్కులో పొజిషన్, అతడు ఆస్తి గలవాడని చెప్పాడు. ఇక మత్తయిలో అతడు యవనుడని చెప్పాడు. అతని ప్రవేశి అతడు ఎక్కడికైనా వెళ్ళగలుగుతాడు. కారణం యవనస్తుడు కాబట్టి ఎవరిని లెక్క చేయడు. అధికారం ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది. 3 ఉన్నాయి. ఈ 3 కలిగిన వ్యక్తి మనుషులను లెక్క చేయడం అనేది చాలా తక్కువ. మనుషులు లెక్క పెట్టేవాడు కాదు, మనుషులను పెద్దగా పట్టించుకునేవాడు కాదు. కారణం ఆస్తి, అధికారం, అంతస్తు. కానీ ఇలాంటి వ్యక్తిని గురించి ఎందుకు దేవుడు 3 సువార్తలు రాశాడు అని ఆలోచిస్తే మార్క్ ఏం రాశాడో చూద్దాం. ముందు
మార్కు సువార్త 10వ అధ్యాయం. ఇదే యవనస్తుని గురించి మార్కు ఏం రాశాడో చూద్దాం. 10వ అధ్యాయం 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి, అమర్చడండి, ఆస్తి గలవాడు, అధికారం కలిగినవాడు, అంతస్తు కలిగినవాడు పరిగెత్తుకొని వస్తున్నాడు. అతను ఏముందంటే ఆసక్తి ఉంది. ఆహా, ప్రభుని చూడాలనే ఆసక్తి గొప్పది, ఆసక్తి గొప్పది. రెండవదిగా ప్రభుతో మాట్లాడాలనే ఆసక్తితో వచ్చాడు. మూడవది ప్రభుని చూడాలనే ఆసక్తితో వచ్చాడు. 3 విషయాలు. ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు, కలుసుకోవాలా ఆయన దాటి వెళితే మరలా రాడు. ఆ మార్గంలో మరలా వచ్చే అవకాశం లేదు. ఎలాగైనా ప్రభుని కలుసుకోవాలని పరిగెత్తుకొని వచ్చాడు. రెండవది ఆయన మాటలు వినడానికి వచ్చాడు, ఆయన మాటలు. మూడవది తన కోరిక నెరవేర్చుకోవడానికి ఆసక్తితో వచ్చారు, ఆసక్తి. సోదరి సోదరులారా, విశ్వాసులమైన మనము కూడా ఈ యవనస్తుని వలె లేము. పరిగెత్తుకొని రావడం, ఆయన బోధ వినడానికి, ఆయన మాటలు వినడానికి, లేదా ఆయన మందిరానికి మనకంత ఆసక్తి రాదు, ఆసక్తి లేదు కూడా. మరి కుర్రోనికి అధికారం ఉంది, ఆస్తి ఉంది, అంతస్తుంది. అవన్నీ ప్రక్కన పెట్టాడు. అవన్నీ ప్రక్కన పెట్టి ప్రభు కొరకై ఆసక్తితో పరిగెత్తుకొని వస్తున్నాడు. ఎంత ఆసక్తి, ఎంత ఆసక్తి! నీకు నాకు ఇలాంటి ఆసక్తి ఉంటే, ఇలాంటి కోరిక ఉంటే దేవుడు మనతో కూడా మాట్లాడతాడు, మనతో సంభాషిస్తాడు, మనతో ముచ్చటిస్తాడు. మనకి ఇంత ఆసక్తి లేదు, ఇంత ఆసక్తి లేదు. ఎవరి వలె? ఈ అధికారి వలె లేదు. ఎవరి వలె? ఈ ఆస్తి పరుని వలె లేదు. ఎవరి వలె? అంతస్తుని వలె లేదు. ఎంత ఆసక్తి, ఎంత ఆసక్తి! సో ఈ యొక్క యవనస్తుని వలె ఆ రోజు పౌలు తెస్సలోనిక నుండి బెరియాకి వెళ్ళినప్పుడు వారు కూడా ఎలాగున్నారో చూడండి. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం వచనం 11వ వచనం, 17-11. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండేది గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి. ప్రతి విశ్వాసి ఆసక్తిగా ఆయన మాటలు వినాలి. అనాలోచితం కూర్చుంటే ప్రభు మాట్లాడతాడు మనతో. సో నీలో నాలో ఆసక్తిగా ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఆసక్తితో వాక్యమును అంగీకరించి ఆసక్తితో గ్రంథాన్ని, లేఖనాలని పరిశోధిస్తున్నారు. ఎవరు? బెరియా సంఘస్థులు. ఎవరు? బెరియా పరిశుద్ధులు. యవనస్తునిలో ఆసక్తిని చూస్తూ ఉన్నాం, బెరియాలోని పరిశుద్ధులలో ఆసక్తిని చూస్తున్నాం. అందువల్లే ప్రభు ఒక మాట అన్నాడు యోహాను సువార్త 2వ అధ్యాయంలో, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి, ప్రభువే ఆ మాట అన్నది. ప్రభువా, తండ్రి, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. యవనస్తుల ఆసక్తి చూసాం, బెరియా సంఘస్థుల ఆసక్తి చూసాం. ప్రభు కూడా అదే ఆసక్తితో ఉన్నాడు. మరి నీకు నాకు ఆసక్తి లేదు. కూడికలు వాక్యం విందాం, కూడికలు దేవుని మాటలు విందాం, కూడికలు ఆసక్తితో దేవుని మందిరానికి వెళుదాం.
మనలో ఉన్న ఆసక్తిని బట్టి ప్రభు మనతో మాట్లాడతాడు. నీలో నాలో ఏ ఆసక్తి లేకపోతే ప్రభు ఏం మాట్లాడు ఏదో సరదా కోసం వచ్చినట్టు ఉంటుంది. ప్రభా, నీ వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాను, నాతో మాట్లాడు. ప్రభు తప్పకుండా తన మాటలు నీకు వినిపిస్తాడు, నీకు తెలియజేస్తాడు. సో కీర్తనకారుడు అన్నట్టుగా దుప్పి నీటి వాగుల కొరకై దేవా నేను తృష్ణగొనుచున్నాను, ఆసక్తి కలిగి ఉన్నాను. సోదరి, మనం ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నాం? యవనస్తుని వలె ఉన్నామా? బెరియా సంఘస్థుల వలె ఉన్నామా? అన్నిటికంటే ప్రభు వలె ఆసక్తితో ఆయన వాక్యాన్ని వినడానికి వచ్చామా? సో ఒకటి, అతనికి ఆసక్తి ఉంది కాబట్టి పరిగెత్తుకొని వచ్చాడు. రెండవదిగా మార్క్స్ వార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని. రెండవది, అతని విధేయత మెచ్చుకోవచ్చు. బజార్లో మోకాల మీద నిలబడ్డాడు, చర్చిలో కాదు, సమాజ మందిరంలో కాదు, మోకాల మీద నిలబడి ఎంత విధేయత చూపాడయ్యా. విధేయత అంటే ఒక మాదిరి చూపిస్తున్నాడు. అధికారాన్ని ప్రక్కన పెట్టాడు, ఆస్తిని ప్రక్కన పెట్టాడు, అంతస్తుని ప్రక్కన పెట్టి ప్రజలు ఏమనుకున్నా పర్లేదు తన గురించి. కానీ తన ఆశ, తన కోరిక ఏమిటంటే ప్రభు ఎదుట మోకాళ్ళ మీద నిలబడ్డాడు. ఎంత విధేయత. సో మనకు అదే భావజాలాలు లేవు, మనలో అదే ఉద్దేశాలు లేవు, అదే ఆలోచనలు లేవు, అదే కోరిక లేదు. ప్రభు పట్ల మన విధేయత కలిగి ఉన్నాం. సో మోకాళ్ళ మీద నిలబడడం, దట్ వుడ్ మీన్ అతను చాలా ఒబీడియన్స్గా ఉన్నాడు. విధేయత. ఒక రకంగా చెప్పాలంటే మన ప్రభువు ఒక మాదిరిని చూపించి మనకు వెళ్ళాడు. సరే, యవనస్తుల ప్రక్కన పెడదాం. యవనస్తుని ప్రభుని గురించి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 8 వరకు చూస్తే ఎంత చక్కని మాట. ఆయన సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే. వాట్ ఒబీడియన్స్, విధేయత చూపినవాడు. ఎంత విధేయుడంటే మన ప్రభు మరణము పొందినంతగా విధేయత చూపాడు. తండ్రి పట్ల అమర్యాదగా ప్రదర్శించలేదు. తండ్రికి అవిధేయుడు కాలేదు. తండ్రికి ఎన్నడూ వ్యతిరేకించలేదు. విధేయుడు. ప్రతి విశ్వాసీ జీవితంలో, ప్రతి దేవుని బిడ్డలో విధేయత ముఖ్యం. అందువల్ల సమూయేలు సౌలు రాజుతో ఈ మాట ఎక్కువ చెప్పాడు, నొక్కి చెప్పాడు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం పలుమార్లు చెప్పాడు. మన దేవుడు కోరుకుంటుంది, మన దేవుడు ఆశపడుతుంది. ఏం చెప్పాడో చూడండి. 15వ అధ్యాయం ఎలా చెప్పాడు చూద్దాం. 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వల్ల ఆయన ఆలోచించు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట అమర్చడండి. ఆజ్ఞ గైకొనుట అమ్మా. సో ప్రతి విశ్వాసి విధేయత చూపాల. మళ్ళీ ఎంతమంది దేవునికి విధేయత కలిగి ఉన్నాం? ఎంతమంది దేవునికి లోబడుతున్నాం? నేను 100% దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నాను, ప్రభు పట్ల విధేయత కలిగి ఉన్నాను. నేటి విశ్వాసుల జీవితాల్లో ఆ విధేయత కనిపించట్లేదు, ఆ లోబడే తత్వం లేదు. సో అందువలన
ఒక మాదిరికి వెళ్ళాడు. ఎవరు? యవనస్తుడు. అందరి ఎదుట మోకాల మీద నిలబడ్డాడు. బజారులో నిలబడ్డాడు. బజార్లో ఆస్తిని ప్రక్కన పెట్టాడు, అధికారాన్ని ప్రక్కన పెట్టాడు, అంతస్తు ప్రక్కన పెట్టి ప్రభువా ప్రభువా విధేయత చూపిస్తా, విధేయత చూపిస్తా. విశ్వాసి, ప్రభు పట్ల ఎంతవరకు విధేయుడైనావు? అమ్మా, ఎంతవరకు విధేయురాలుగా ఉన్నావు? ఈ వ్యక్తి చాలా విధేయుడిగా కనబడ్డాడు. ఎవరి ఎదుట? అందరి ఎదుట, ముఖ్యం ప్రభు ఎదుట విధేయత కలిగి అని మోకాల మీద నిలబడ్డాడు. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 36వ వచనం. అతడు ఇలాగూ చెప్పి మోకాలుని వారందరితో ప్రార్థన చేశాను. మోకాలు అని 20వ అధ్యాయం 30 అపోస్తుల కార్యం 36వ వచనంలో 36వ వచనం. అతడు ఇలాగూ చెప్పి మోకాలు అని. సోదరి, నేను ఒక మాట్లాడుతున్నా చిన్నగా, వీళ్ళ నేరుగా. 1 గంట సేపులు మోకరించిన అనుభవం నీకుందా? ఏ తమ్ముడు, మరి ఇంకేం ప్రార్థన చేద్దాం? మోకాల అనుభవం. ఒకవేళ మీకు లైబ్రరీలో దొరికితే మోకరించి ప్రార్థన చేయుట, ఆ బుక్లెట్ చదివితే మీరు ఇలా గోడలకు ఆనుకోరు. నిజం, నేను చదివానది, హృదయాన్ని తాకింది. ప్రభు ఎదుట మోకాల మీద నిలబడట. మనం మోకరించినప్పుడల్లా సాతాను దాడి చేస్తాడు, సాతాను మన మీద ప్రయోగిస్తాడు. కారణం, మన మోకాల జీవితం ప్రభు దగ్గరికి నడిపిస్తుంది, ప్రభుని సంతోషపెడుతుంది, ప్రభుని ఆనందపెడుతుంది. అందువల్లే గాయకుడు ఒక పాట రాశాడు, తమ్ముళ్ళకు కూర్చోరాదు. నాకు చూపున్నంత వరకు బైబిల్ చదవలేదు, చూపు పోయాక బైబిల్ చదవాలని ఉంది. మోకాల నొప్పులు వచ్చిన తర్వాత వంగలేకపోతున్నాను, మోకాలు బాగున్నప్పుడు నేను ప్రార్థన చేయలేకపోయాను. సాధ్యం కాదు ఇంకా నీకు నాకు. నేను మోకరించలేను, నువ్వు మోకరించలేవు. కానీ మన జీవితంలో మోకాల అనుభవం విధేయతకు నడిపిస్తుంది. మన ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు 4 సువార్తలో ఆయన గెత్సెమనే తోటలోకి వెళ్ళి సాగిలా పడి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఎంత విధేయుడు ప్రభు, ఎంత విధేయుడు. అవర్ లార్డ్ ఈజ్ ఒబీడియన్స్. నీకు నాకు ఆ విధేయత లేదు. అందువల్లనే మన ప్రభు కొరకైన ఘనమైన కార్యాలు చేయలేకపోతున్నాం. ఒకటి, ఆసక్తి కలిగిన వాడు ఆ కుర్రోడు. రెండవది, విధేయత కలిగిన వాడు. మూడవదిగా మార్క్స్ వార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలోని సద్బోధకుడు అన్నాడు. ఏ బోధకుడా? లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనం. ఒక అధికారి ఆయనను చూచి బోధకుడా. మూడవది, అతని ధైర్యానికి మెచ్చుకోవచ్చు. అని 12 మంది అపోస్తులు అనని మాట ఈ ఆస్తి గలవాడు అన్నాడు, ఈ అధికారం కలిగిన వాడు అన్నాడు, ఏమండి, ఈ అంతస్తు కలిగిన వాడు సద్బోధకుడా. ఓ గుడ్ మాస్టర్, నా బోధకుడు నీవు, నా బోధకుడు. యువర్ మై టీచర్, ఏ గుడ్ టీచర్. ఓ మంచి బోధకుడా. ఓ ప్రభు దగ్గరికి ఎలా వచ్చాడు చూడు, ఎంత ఆశ, ఎంత కోరికయ్యా. ఓ మంచి బోధకుడా,
నేను నీతో మాట్లాడాలని వచ్చాను. ఓ మంచి బోధకుడా, నేను కలవడానికి వచ్చాను. ఓ మంచి ఉపాధ్యాయుడా, నాకు ఇంటర్వ్యూ ఇస్తావా నీవు? ప్రభుని అడిగిన ఒక మంచి ధైర్యంతో అడిగాడు. సోదర, నేను ఒక మాట అడుగుతున్నా, నిజమేనా ప్రభుని బోధకుడుగా ఉన్నాడా? నీ బోధకుడుగా ఉన్నాడు. తమ్ముడు ఇటు చూస్తారా, ప్రభుని బోధకుడేనా? నీ బోధకుడైతే నువ్వు ఒక విద్యార్థివి ఆయన దగ్గర. అలా తమ్ముడు వీడు బాగా, ఒక విద్యార్థివి, నువ్వు విద్యార్థిని అని అర్థమైతే మరియ వలె బోధకుడి దగ్గర కూర్చుంటాం. ఎవరి దగ్గర వి మస్ట్ సిట్. మన మరియ ఎలా కూర్చుందో బోధకుని దగ్గర, నీవు నేను అలా కూర్చుంటాం. ఎప్పుడు ఆయన నీ బోధకుడైతే, నీ టీచర్ అయితే మరియ కూర్చుంది మరియ. ఇదే లూకాసు వార్త, తెలిసిన మాట కదా, ఊరికే చదువుదాం. 10వ అధ్యాయం 39వ వచనం చదువుదామా? 10వ అధ్యాయం 39వ వచనం, లూకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనం. ఆమెకు మరియ అనే సహోదరుడు నేను, ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వింటుంది. అండి, మీలాగా నాలాగా టీవీ దగ్గర కూర్చోలేదు గంటలు. అమేజింగ్ అబ్బా. తనకిచ్చిన సమయాన్ని వినండి, తనకు దొరికిన ఆ సౌలభ్యత, తనకు దొరికిన అవకాశాన్ని మరియ దుర్వినియోగం చేసుకోలేదు. ప్రభా యువర్ మై మాస్టర్, నా మాస్టర్, నా బోధకుడివి, నీ దగ్గర కూర్చోవాలి. ఒక మాట అడుగుదనా, ప్రభు దగ్గర మీరు ఎన్ని గంటలు కూర్చుంటున్నారు? హలో ఇటు చూడండి అమ్మా, ఎన్ని గంటలు కూర్చుంటున్నారు? వ్యక్తిగతంగా, ఒంటరిగా, ఏకాంతంగా ప్రభు దగ్గర ఎన్ని గంటలు కాలం గడుపుతున్నారు? నిజమేనా? ఒట్టిదే ఊరికొచ్చి కూర్చుంటాం మనం. నిజమేనా? మరియ అందువల్ల ప్రభు అన్నాడు, మార్తా 2 సార్లు, మార్తా మరియ ఉత్తమమైనది, ద బెస్ట్ చూజన్ హర్, ఉత్తమమైనది ఎన్నుకుంది. ఏమిటది? నా పాదాల దగ్గర కూర్చుంది. మీలో నేనైనా నువ్వైనా అమ్మా అయ్యా ఎన్ని గంటలు కూర్చుంటున్నావు ఆయన పాదాల దగ్గర? ఆ అనుభవం నీకుందా? ఏదో చర్చికి వచ్చినప్పుడు కూర్చుంటావు, ఇంటికి వెళ్ళి ఏం చేస్తావంటే చెప్పండిరా, అన్నం తింటప్పుడు ప్రార్థన చేసుకుంటావు 10 నిమిషాలు, పడుకునేటప్పుడు 10 నిమిషాలు ప్రార్థన చేసుకుంటావు. కానీ అలా కాదు, గంటలు కూర్చోవాలి. ఈ బ్రదర్ అని వ్యవస్థాపకుడైన జార్జ్ ముల్లర్ గారు 24 గంటల్లో 12 గంటలు ఏకాంతంగా ప్రార్థన చేసేవాడు. ఎన్ని గంటలమ్మా? 2 తీసేయండి, పక్కన ఎంత ఉంది? 1 గంట కూడా మన దేవునితో మాట్లాడట్లేదు. 1 అవర్ అండి, 1 గంట దేవుని సమయం కేటాయించు. క్వైట్ టైం, మౌన ధ్యానం. ప్రభువా నీతో నేను మాట్లాడతాను, నాతో మాట్లాడు. ఆ వ్యక్తి చూడు, ఓ సద్బోధకుడా నాకు సమయాన్ని కేటాయించు. ఎంత ధైర్యంతో అడిగాడయ్యా. అపోస్తులు అడగలేదు, శిష్యుల మాట అనలేదు. ఈ వ్యక్తి, ఓ గుడ్ మాస్టర్ నీ దగ్గర కూర్చుంటాను. మరియా ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. విశ్వాసులు సమయాన్ని వృధా చేస్తున్నారు. తమ్ముడి బావిను సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు. కూర్చోట్లేదు, ప్రభు దగ్గర కూర్చోట్లేదు, ప్రభుతో మాట్లాడట్లేదు. ఆయన మన బోధకుడని తెలుసు, ఈవెందో మనం కూర్చోట్లేదు. ఈ మన ప్రభు బాల్యంలో ఎలా ఉన్నాడు? లూకాసు వార్త 2వ అధ్యాయం లూకాసు వార్త 2వ అధ్యాయం వచనం 44వ వచనం లేదా 46వ వచనం. 46 3 దినములైన తర్వాత
ఆయన దేవాలయంలో బోధకుల మధ్య ఎవరండి? బోధకుల మధ్య కూర్చుండి, ఎవరు? మన ప్రభు, హూ ఈ ద ఎక్స్పాజిటివ్ ప్రీచర్. ఆయన బోధకులకు బోధకుడు, ప్రపంచ బోధకుడు. ఆయన ఏ బోధకుడైనా ఈజ్ ఎవర్ గ్రీన్ ప్రీచర్. ఆయనలా ఎవరు బోధించలేరు, ఎవరు మాట్లాడలేరు. ఆయన మాట్లాడితే జనాలు కదిలిపోతారు. ఆయన ప్రసంగిస్తే జనాలను ఆకర్షిస్తాడు. ఆయన మాట్లాడితే సముద్రం కదులుతుంది. బట్ ఆ ప్రభువే బాల్యములో ఉండగా బోధకుల మధ్య కూర్చున్నాడు. బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు వినుచుండాను, వారి బోధ వినుచుండాను. ఈ కుర్రోడు, ఓ సద్బోధకుడా, నీ మాటలు వినడానికి వచ్చాను నేను. మరియా, ఓ సద్బోధకుడా, నీ దగ్గర నేర్చుకోవడానికి వచ్చాను. ఆ వ్యక్తి వినడానికి వచ్చాడు. మరియా ఆయన బోధ నేర్చుకోవడానికి వచ్చింది, నేర్చుకుంటుంది కూడా. అందులో ప్రభు అన్నాడు, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, మీ కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. ప్రభు దగ్గర ఎన్ని గంటలు నేర్చుకుంటున్నాం? ఎన్ని గంటల అనుభవం మనకుందా? భక్సింగ్ గారి గురించి నేను చదువుతుండగా సడన్గా ఆగాను. నా హృదయాన్ని తాకిన మాట. 24 గంటల్లో 17 గంటలు, కొన్నిసార్లు రాత్రి 7కి స్టార్ట్ అయితే తెల్లవారుజామున 4 వరకు 16 అవర్స్ 16 గంటలు ఏకాంతంగా దేవునితో మాట్లాడతాడంట. అందువలనే ఆయన ముఖము చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. లుక్ ఎట్ హిమ్. నేను డైరెక్ట్గా హెబ్రోన్లో వెళ్ళినప్పుడు ముఖము గ్లోరియస్గా, మహిమంగా కనబడింది. మన సహవాసములో నిత్యత్వంకి వెళ్ళిన జి రాజారావు గారు, ఆయనతో కలిసి చాలా సభలో పాల్గొన్నా, ఆయనతో కలిసి వేదిక పంచుకున్నా. దేవుడు ధన్యత ఇచ్చాడు. ఆయనను రాత్రి వేళ నేను పరిశీలించాను చూద్దామని. ఆయన పడుకున్నట్టు నాకు కనబడలేదయ్యా. నేను ఎప్పుడు లెగిసినా బోర్లబడి మోకరించి ఏడుస్తున్నాడు. ఎంత ప్రార్థనాపరుడు జి రాజారావు అంకుల్ గారు. ఏ రాత్రి లెగిసినా మోకాల మీద నిలబడి ప్రభా నేర్పయ్యా ప్రభుతో ఏకాంతంగా మాట్లాడుతున్నాడు. అడిగా, అంకుల్ గారు మీరు నిద్రపోలేదంటే, లేదు బాబు, ప్రభుతో ఏకాంతంగా మాట్లాడుతున్నా, ఒంటరిగా మాట్లాడుతున్నా. నాకు సిగ్గేసింది. ఒక కుర్రోని, నేను ఆయన కంటే ఎక్కువ దేవునితో కాలం గడపవలసిన వాడిని, వృద్ధాపంలో ఉన్న ఆయన రోగాలు ఈవెందో దేవునితో ఏకాంతం గడిపాడు. అందువల్లనే బైబిల్ ఒక మాట ఉంది, నన్ను కనపరచువాని నేను విల్ హానర్ యు. దేవుని గణపరిచాడు జి రాజారావు అంకుల్ గారు. ఆ సమాధి దగ్గర తన దాసుని అంత హెచ్చించాడు. చదువురాని వ్యక్తి, ఓ సద్బోధకుడా, ఆస్తి పక్కన పెట్టాడు, అధికారాన్ని ప్రక్కన పెట్టాడు, ఇవన్నీ ప్రక్కన పెట్టాడు. ప్రభు దగ్గర కూర్చుందాం, ప్రభుతో కూర్చుందాం, ఆయన మాటలు విందాం, కుటుంబంతో కూర్చుందాం, వ్యక్తిగతంగా కూర్చుందాం. ప్రభా మాట్లాడు ప్రభా. ఒకటి, అతని ఆసక్తి గొప్పది. రెండవది, అతని విధేయత గొప్పది. మూడవది, అతని ధైర్యం గొప్పది. ఇక నాలుగవదిగా 3 సువార్తలో ఈ మాట రాశాడు. మార్కు సువార్త 3 సువార్తలో ఒకటే సారాంశం. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం, మోకాల్లోని సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చెయ్యాలా?
మంచి కోరికతో వచ్చాడు. 4 విషయాలు: ఆసక్తితో వచ్చాడు, విధేయతతో వచ్చాడు, ధైర్యంతో వచ్చాడు, 4వది ఒక కోరికతో వచ్చాడు. సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడునగుటకు నేను ఏమి చెయ్యాలా? ఇతనికి అధికారం ఉంది, వీళ్ళని అధికారం ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది. కానీ ఏ రోజైనా ఇవన్నీ కాలగర్భంలో కలిసివేయని ఆ యవనస్తులు గుర్తుపట్టాడు. అధికారం పోయేదే, ఆస్తి పోయేదే, అధికారం పోయేదే, ఆస్తి పోయేదే, అంతస్తు పోయేది. ఇవన్నీ ఎప్పుడైనా పోతాయి. సామెతల గ్రంథంలో అన్నట్టుగా అవి రెక్కలు కట్టుకొని వెళ్ళిపోతాయి. అధికారం రెక్కలు కట్టుకొని పోతాయి. ఆస్తి, అంతస్తు ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోయేటివే. అది గుర్తెరిగి, ప్రభువా, ఓ సద్బోధకుడా, నాకు నిత్య జీవం, ఏ జీవం? నిత్యం ఉండే జీవము కావాలా నాకు. సో ఈ వ్యక్తికి అర్థమైందంటే ఈ లోకము సచ్చినా కూడా మనిషి బ్రతుకుతాడు. గుర్తుపట్టాడు. నిత్య జీవము, నిత్య జీవం. లూకాసు వార్త 19వ అధ్యాయం. జస్ట్ జక్కయ్య గురించిన చిన్న మాట, జక్కయ్యని గురించిన చిన్న మాట. నిత్య జీవం. 5వ వచనం. ఇతడు ధనవంతుడే. 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా, ఈ ఇద్దరు ధనవంతులకు తేడా చూడని, నిత్య జీవము కొరకే ఆ ధనవంతుడు వచ్చాడు. ఈ వ్యక్తి, ఈ జక్కయ్య, యేసు ఎవరు? హూ ఈజ్ హీ? ఎవరాయన? ఎవరాయన? అవునండి, ఈ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, సుంకపు గుత్తదారుడు, బహుశా మత్తయితో కలిసి పనిచేసిన వాడు. మత్తయి కూడా సుంకపు గుత్తదారుడే. ఏమ్మా, ఏ దారుడు? వసూలు చేసేవాడు, డబ్బులు వసూలు చేసేవాడు. అతని జీవితాన్ని మార్చాడు. యేసు ప్రభు సుంకరులతో భోంచేసేటప్పుడు ఈ వ్యక్తి విన్నాడు, జక్కయ్య. కాబట్టి హూ ఇస్ దిస్ మ్యాన్? మనుషులను మార్చే ప్రభావం ఇంట్లో ఉంది. ఎవరో చూడగోరి వచ్చాడు, చూడగోరి. సో వాడేమో చూడగోరి నిత్య జీవానికి వచ్చాడు. ఈ ధనవంతుడేమో యేసయ్యను చూస్తే చాలు, తృప్తి ఉంటుందనికి వచ్చాడయ్యా, తృప్తి ఉంటుందన్నాడు. మన రాష్ట్రంలో ఆ రాజీవ్ గాంధీ గారు పరిపాలించే దినాలు బేగంపేట విమానాశ్రయానికి వచ్చినప్పుడు జనగాం, వరంగల్ దగ్గర జనగాము, జస్ట్ ఆ గ్రామానికి చెందిన మస్తాన్ రెడ్డి ఆయన ఎంఎస్సి పిహెచ్డి చదివిన వ్యక్తి. సో రాజీవ్ గాంధీ గారు బేగంపేట విమానాశ్రయం దిగి జస్ట్ ఊరికే టాప్ లైన్ జీపులో రాష్ట్రపతి రోడ్లో ఉన్న గవర్నర్ బంగ్లాకి వెళ్ళేటప్పుడు ఈ మస్తాన్ రెడ్డి, రాజీవ్ గాంధీ గారు నా మీద కనికరపడు కేకలేశాడు, గోల వేశాడు, అరిచాడు. కానీ రాజీవ్ గాంధీ గారు కన్నెత్తి చూడలేదు ఆ వ్యక్తి వైపు. అసలు ఆయన పట్టించుకోలేదు. పోలీసులు లాగి లాఠీలతో కొట్టి ఆ మక్కులు ఇరగొట్టి వాడిని వదిలేశాడు. కానీ ఈ యవనస్తుని కొరకే యేసు ప్రభు ఆగాడు. జక్కయ్య యేసు ఎవరో అని చూడగొరినప్పుడు యేసే, జక్కయ్య దిగు. చూడండి, తేడా చూడండి. రాజీవ్ గాంధీ గారు చూడకుండా వెళ్ళిపోయాడు. ఏ రాజకీయ నాయకుడు మనం చూడాడు. బట్ ఈ రాత్రి యేసయ్య నీ జీవితాన్ని చూచినవాడు. తమ్ముడు, నీ బ్రతుకును చూస్తున్నాడు, నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. నువ్వు బాగలేవు. ఆ యవనస్తుని చూచాడు, జక్కయ్యను చూచాడు. ఇద్దరితో మాట్లాడుతున్నాడు. వానికేమో నిత్య జీవము కావాలా, ఈ జక్కయ్యకేమో యేసును చూస్తే చాలు.
కర్నూలుకి ఒకసారి మొట్టమొదటిసారిగా ఇందిరాగాంధీ గారు వచ్చారు. మీకు తెలుసో లేదు, హెలికాప్టర్ ఎలాగుందో మనకు తెలియదు. మేమేమనుకున్నామంటే ఆ ఇందిరాగాంధీని చూడకపోయినా కనీసం హెలికాప్టర్ చూస్తే చాలనుకున్నాం మేము. ఎస్టీవీస్ కాలేజ్ దగ్గర, ఆ మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో ఆవిడ దిగింది. ఓ ప్రజలు తండోపదండాలు, మామూలు కాదు. ఆవిడ మనం చూడదు, కానీ మనం చూడాలన్న కోరిక అపేక్ష పరిగెత్తిస్తుంది. కానీ ప్రభుయే జక్కయ్యా జక్కయ్యా, అమ్మాయి అబ్బాయి, నేను నీతో మాట్లాడతాను. ప్రభు రివర్స్లో వెళ్తాడు ఎప్పుడు కూడా. లోక అధికారులేమో పెద్దగా మన గురించి చూడరు, ఆలోచన. బట్ యేసయ్య ఎవరో జక్కయ్యా త్వరగా దిగుము. కాబట్టి అతను మంచి కోరికతో వచ్చాడు. ఏం కావాలా అతనికి? ఏం కావాలా? గట్టి చెప్పండి. ఏం కావాలా? గట్టి చెప్పాలా? నీకేం కావాలి ఇప్పుడు? ఈ రాత్రి అదే కోరికతో ఉండాలి అమ్మా, అదే కోరికతో ఉండాలా, అదే ఆశతో ఉండాలి. నిజమేనా? నిత్య జీవానికి వచ్చేవి రాత్రి వేళ, నిత్య నరకానికి వచ్చావా? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుము. అదే మాటే, సహోదరులారా వాట్ మస్ట్ వీ డూ, మేమేమి చెయ్యాలా ఆ నిత్య జీవము కొరకే. ధనవంతుడికి నిత్య జీవము కావాలా? ప్రజలు అడిగారు, మేమేమి చెయ్యాలా? అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 30వ వచనం. వారిని వెలుపల తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చెయ్యాలా? 3 విషయాలు. వాడు అడిగిన ప్రశ్న, నిత్య జీవము పొందుటకు నేనేమి చెయ్యాలా? రెండో ప్రశ్న, మారు మనసు పొందుటకు మేమేమి చెయ్యాలా ప్రజలు? మూడవది, రక్షణ పొందుటకు మేమేమి చెయ్యాలా? ఈ 3 చోట్ల మస్ట్ ఉపయోగించాడు. తప్పకుండా మేమేమి చెయ్యాలా? ఏం చేయాలా? నిత్య జీవము పొందుటకు తప్పకుండా ఏం చేయాలి మేము? మారు మనసు పొందుటకు తప్పకుండా ఏం చేయాలా? రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలా? జక్కయ్యా నేను ఏమి చేయాలా ప్రభువా? వాట్ మస్ట్ ఐ డూ లార్డ్? నేనేమి చేయాలా ప్రభువా? మీరు చెప్తే నేను చేస్తాను, మీరు ఆజ్ఞాపిస్తే చేస్తాను, మీరు ఆదేశిస్తే చేస్తాను. 3 అడిగిన చోట 3 సమాధానాలు. ప్రవేమన్నాడో చూద్దాం. ఏమన్నాడు? మార్క్స్ వార్త, అలాగే లూకాలో కూడా అదే రాయబడింది, అయితే మార్క్ డీటెయిల్గా రాయబడింది. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 18 నుండి 20 వరకు ప్రభువు ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలను అడిగాడు. అబ్బాయి ఈ ఆజ్ఞలు పాటిస్తున్నావా అన్నాడు. అమ్మా ఏంటి, డూ యూ ఫాలో దీస్ కమాండ్మెంట్? ఈ ఆజ్ఞలను పాటిస్తున్నావా అని అడిగాడు. వాడు అనుకున్నాడు, చాలా సులభం అనుకున్నాడు నిత్య జీవం. అమాట చూడండి, చాలా సులభం, చాలా దగ్గర అనుకున్నాడు అని. ప్రభువా బాల్యము నుండి ఇవన్నీ అనుసరిస్తున్నా అన్నాడు. ఎప్పటి నుండి చెల్లి? ఒక అబ్బాయిని అడిగాను, నా పక్కన కూర్చున్న అబ్బాయిని, అబ్బాయి మారు మనసు పొందావా అని అంటే, పాస్టర్ గారు బాల్యం నుండి చర్చికి వెళ్తున్నాడంట. నేను అడిగింది ఏంటి? మారు మనసు పొందావా అబ్బాయి అంటే, బాల్యం నుండి చర్చికి వెళ్తున్నాను.
అర్థమైంది, వీనికి మారు మనసు లేదని, పాపక్షమాపణ లేదని. కాబట్టి ఈ రాత్రి వేళ అదే ప్రశ్న, బాల్యం నుండి నేను అనుసరిస్తున్నాను, ఇంకేం కావాలి నాకు అన్నప్పుడు ప్రభు ఎలా చూశారు చూడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 21వ వచనం. యేసు అతని చూచి, ఏడి ఆ మాట ఇంపార్టెంట్, యేసు వాని డ్రెస్ చూడలేదు మా బ్రదర్, వాని ఆస్తి చూడలేదు, వాని అధికారం చూడలేదు, వాని అంతస్తు లేదు. మరి మార్క్ ఏమన్నాడు ఇక్కడ? యేసు అతని చూచి అన్నాడు, అతని చూచి. సో గ్రీక్ బైబిల్ ఏముందంటే ఈ వచనం కింద యేసు అతని లోపట చూచాడంట. ఏం చూచాడు? జీసస్ లుక్ ఇన్ హిమ్. లోపట చూచాడు, లోపట చూచాడు. ఏముంది లోపల? బయట. ఈ రాత్రి యేసు ప్రభు నీ లోపల చూస్తున్నాడు, లోపల చూస్తున్నాడు, నీ అంతరంగాన్ని చూస్తున్నాడు, నీ హృదయాలోచన చూస్తున్నాడు. పాత నిబంధనలో నిర్గమాకాండం 3వ అధ్యాయం ఇదే మాట రాయబడ్డది. 3వ అధ్యాయం 7వ వచనం 3:7. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని అన్నాడు అక్కడ. 3:8. ఐ సా మై ఓన్ ఐస్, ప్రజల బాధ నిశ్చయముగా చూచి తిని. అలాగైతే ఈ రాత్రి వేళ చూచే దేవుడు మనం కలిగి ఉన్నాం. థ్యాంక్ ద లార్డ్. మన బాధను చూస్తున్నాడు ఆయన, మన ఇబ్బందిని చూస్తున్నాడు, మన అక్కర చూస్తున్నాడు, మన అపాయాలను చూస్తున్నాడు ఆయన నేరుగా తన నేత్రాలతో తన యందు విశ్వసించిన వాడిని చూచేవాడు ఆయన, చూస్తాడు ఆయన. అందువల్లే 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయంలో ప్రవక్త అయిన హనాని మాట్లాడుతూ, యెహోవా దృష్టి లోకమందంతటా సంచారం. అది ఆయన చూస్తున్నాడు, ఇశ్రాయేలును చూస్తున్నాడు. సోదరి, నిన్ను నన్ను చూస్తున్నాడు. ఎంత నమ్మదగిన దేవుడు, ఎంత ప్రేమగల దేవుడు. ప్రస్తుతం ఇశ్రాయేల్, ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తుండగా దేవుడు తన ప్రజలైన యూదా ప్రజలను చూస్తున్నాడు. తన ప్రజలని తను ఎలా కాపాడుతున్నాడో నిర్గమాకాండంలో చెప్పాడు. ఇప్పుడు కూడా అదే దేవుడు, మార్పు లేని దేవుడు. ఆయన అన్చేంజింగ్ గాడ్. మన దేవుడు మార్పు లేనివాడు, ప్రతి క్షణము మనల్ని పర్యవేక్షించేవాడు, ఆయన చూచేవాడు. రెండవది, ఈ రాత్రి నీ అంతరంగమును చూస్తున్నాడు. బాగలేదు తమ్ముడు, నీ అంతరంగంలో పాపం ఉంది. నీ లోపల ఎందుకు చూస్తున్నాడంటే నీ అవసరత ఏమిటో చూస్తున్నాడు. ద డెస్పరేట్ నీడ్, ద నెససరీ, అత్యంత ప్రాముఖ్యమైనది నీ లోపల చూస్తున్నాడు. అంతరంగం చెడిపోయింది. బైబిల్ చెప్తుంది, హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. మనిషి హృదయం చెడిపోయింది. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే సోదరా, చెడు దినాల్లో మనం ఉన్నా. భయమేస్తూ ఉంది నాకైతే. ఈ యుద్ధాలు, ఈ మనుషులను చూస్తుండగా ప్రభు యొక్క రాకడ చాలా దగ్గరగా ఉంది. వీఆర్ వెరీ చాలా దగ్గరగా ఉన్నాం. ఎత్తబడే దినాలు ఉన్నాం. సోదరా, మానవ హృదయం ఎంత చెడిపోయిందంటే, అందువల్ల అన్నాడు, మానవ యొక్క హృదయంలోని తలంపులు అన్నీ కూడా కేవలము చెడ్డదని యెహోవా చూచి, ఆదికాండం 6:5లో యెహోవా చూచాడు. మానవ తలంపులు చెడిపోయినాయి, ఉద్దేశాలు చెడిపోయినాయి, కోరికలు చెడిపోయినాయి, ఆలోచనలు చెడిపోయినాయి. అయ్యా, చెడిపోయిన నిన్నే చూస్తున్నాడు ఆయన, నిన్నే చూస్తున్నాడు. చూచి ఆ వ్యక్తిని తోసేయలేదు ప్రభు. అమ్మాయినండి,
ఆ వ్యక్తి నెట్టేయలేదు. మరి ఏం చేశాడు? మార్క్స్ వార్త 10వ అధ్యాయం 22వ వచనం. యేసు అతన్ని చూచి అతని ప్రేమించి, అమ్మాట చూడండి ఏం చేశాడు? యేసు అతని ప్రేమించి, ప్రభువు వాని అక్కర ఎరిగాడు, అవసరత ఎరిగాడు కాబట్టి యేసు అతన్ని ప్రేమించి, అయ్యా అమ్మా ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమ దేవునికి, ఎంత జాలి, ఎంత కనికరం. ఎన్నిసార్లు నీవు ఆయన తృణీకరించిన, ఆయన విసర్జించిన, ఆయనకు వ్యతిరేకంగా జీవించిన, ఈ ప్రభు ప్రేమించినట్టు ప్రపంచంలో ఎవరూ ప్రేమించరు. ఆయన ప్రేమ అలాంటిది. యవనస్తుని అంత ప్రేమించారు. భారతదేశంలో ఢిల్లీలో ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్లో 2 డాక్టర్స్, మీరు చదివారో లేదో, చాలా సంవత్సరాల క్రితం 1978లో 2 మెడికల్ కాలేజీలో, అమ్మాయి ఏమండి గైనకాలజిస్ట్లో స్పెషలిస్ట్, ఆవిడ ఎండి చేసింది గైనకాలజిస్ట్లో. అబ్బాయి ఎంఎస్ సర్జికల్, అతడు గోల్డ్ మెడలిస్ట్లే. 2 వివాహం చేసుకోవడానికి ఆగ్రా వచ్చారు. ఇది లిటరల్గా జరిగిన సంగతి చెప్తున్నా, వాస్తవం సంగతి. అమ్మాయిని కూర్చోబెట్టి మా ఇంటికి వెళ్ళి వస్తాను, నేను జస్ట్ 1 గంటలో వస్తాను, మా అమ్మ మా నాన్నతో మాట్లాడి నిన్ను తీసుకెళ్ళి వివాహం చేసుకుంటాను. అమ్మాయి స్టేషన్లో, ఆగ్రా రైల్వే స్టేషన్లో కూర్చొని ఆ టేబుల్ మీద సూట్ కేసు పెట్టుకుంది. గంట దాటింది, 24 గంటలు దాటింది, 7 రోజులైంది, 10 రోజులైంది, 20 రోజులైంది, ఆ పిల్లోడు రాలేదు. 1 నెల రోజులైంది, అమ్మ ఏ ముఖం కడుక్కోలేదు, బ్రష్ చేయలేదు, అలాగే కూర్చుంది. చివరిగా అమ్మ ఏమనుకుందో, తను తెచ్చుకున్న ట్యాబ్లెట్లు తినేసి ఆ టేబుల్ మీద, సూట్ కేసు మీద అలాగ పడుకుంది. 24 గంటల తర్వాత వాసన ప్రారంభమైంది బాడీలో. పోలీసులు పిచ్చిదనుకున్నారు అమ్మాయిని. ఏదో కూర్చుంది, ఎవరు లేరు, పిచ్చిదనుకున్నారు. అమ్మాయి చనిపోయింది. చనిపోయినప్పుడు అమ్మాయి సూట్ కేసుని పగలగొట్టారు. ఎయిమ్స్ ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్లో ఎండి గైనకాలజిస్ట్ డాక్టర్ అమ్మాయి, గోల్డ్ మెడలిస్ట్, చిన్న మాట రాసింది, నువ్వు నన్ను ప్రేమిస్తానని చెప్పావు, నీ ప్రేమ నోచుకోలేక జీవితాన్ని శాశ్వతంగా ముగిస్తున్నానని ఆ మాట రాసి చచ్చిపోయింది అమ్మాయి. ప్రభలాంటి వాడు కాదు, ఎంత ఘోర పాపినైనా, పాపాత్మురాలైనా ఆయన ప్రేమిస్తాడు. ఆయన యేసు అతని ప్రేమించి ఎంత ప్రేమించాడు. అబ్బాయ్ నీకు నిత్య జీవాన్ని ఇస్తాను, నిత్య మోక్షం ఇస్తాను, నిత్య రాజ్యం ఇస్తాను, నిత్యత్వాన్ని చేరుస్తాను. అబ్బాయ్ నేను చెప్పింది విను. యవనస్తుడా, అధికారం కలిగిన వాడా, ఆస్తి కలిగిన వాడా, అంతస్తు కలిగిన వాడా, నా మాట వింటే నీకు మేలు, నా మాట వింటే మేలు, నా మాట వింటే నీకు భవిష్యత్తు ఉంది. ప్రభు చెప్తున్న మాట, నా మాట వింటే నీకు ఆ నిత్యత్వంలో ఆనందం ఇస్తాను, సంతోషం ఇస్తాను. ఏం చేయాల ప్రభువా? సింపుల్గా చెప్పాడు, నీకు కలిగినవి విడిచిపెట్టి నన్ను వెంబడించు. చిన్న మాట అయ్యా, నీకు కలిగినవి వదిలిపెట్టాయి. నిత్య జీవము కావాలని వచ్చావు, నిత్య మహిమకు వచ్చావు, అలాగైతే వదిలేయి. సోదరి, తమ్ముడు, చెల్లి, ఈ రాత్రి వేళ నిత్యత్వము కావాలా, పరలోకానికి వెళ్ళాలంటే పాపాన్ని విడిచిపెట్టాల్సిందే. పాపాన్ని విడిచిపెట్టాలి, పాప బ్రతుకును వదిలిపెట్టాల్సిందే. పాపం వదిలేకపోతే నిత్యత్వానికి వెళ్ళలేవు. పాపము నుండి విడిపించబడకపోతే పరలోక రాజ్యాన్ని చేయలేవు. నిత్య జీవ వారసుడు ఎవరి దగ్గర నిలబడ్డాడు? ఇచ్చే వ్యక్తి ఎవరి దగ్గర నిలబడ్డాడు? మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 22వ వచనం. 22. అందుకు పిలాతు, అలాగైతే
క్రీస్తు అనబడిన యేసుని ఏమి చేతునని వారిని అడగగా, సిలువ వేయమని అందరూ చెప్పిరి. ఎవరైతే నిత్య జీవాన్నిస్తారో, నిత్య రక్షణ ఇస్తారో, నిత్య మోక్షం ఇస్తారో అదే వ్యక్తి పిలాతు ఎదుట నిలబడ్డాడు. దోషము లేనివాడు, పాపము లేనివాడు, అతిక్రమము లేనివాడు, సోదరి అతిక్రమం లేనివాడు, ఏ పాపమెరగని పావనమూర్తి పావనమూర్తి ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, నిష్కల్మషుడు. పిలాతు ఎదుట నిలబడ్డాడు, దోషిగా నిలబడ్డాడు, పాపగ్రాహిగా శాపగ్రాహి నిలబడ్డాడు. పిలాతు అడిగాడు, తమ్ముడు ఈ యేసు నేనేం చేయాలి? నా దగ్గర తెచ్చారు, వర్షలాయుడు, ఈయనేందే దోషం లేదని చెప్పాను, ఈయనేందే కపటము లేదు, ఈయనేందే తప్పు లేదు, వాట్ మస్ట్ ఐ డూ? యేసునేం చేయాలా చెప్పండి యూదులారా, చెప్పండి హోరేబులో ఉన్న ప్రజలారా అడిగినట్టు వారు మాకు స్వీకరిస్తామని లేదు, వారు మేము అంగీకరిస్తామని లేదు. వారేమన్నారు? సిలువ వేయండి, సిలువ వేయండి, మాకు నిత్య జీవం వద్దు. తమ్ముడు చెల్లి, సో ఆ కుర్రోడు నిత్య జీవాన్ని ఇస్తాను రండి అని పిలిచాడు. వీరి కొరకే వచ్చాడు. యోహాను సువార్తలో అన్నాడు, నేను పరలోకం నుండి వచ్చిన జీవాహారం నేనే, 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 ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ ద లైఫ్, నేనే, ఇక ఎవరు లేరు, నన్ను బడి ఎవరు లేరయ్యా, ఎవరు లేరు. నేను నిత్య జీవాన్ని ఇస్తాను, నిత్య మోక్షం ఇస్తాను, నిత్య రాజ్యం ఇస్తాను, నిత్య రాజ్యం ఇస్తాను. అలాంటి వ్యక్తి వారి ఎదుటి నిలబడినప్పుడు వారన్నారు, యేసుని మాకొద్దు, సిలువ వేయండి, సిలువ వేయండి. చెల్లి తమ్ముడా, ప్రజలు ఎలా గడిచారు? నిత్య జీవం వద్దు కానీ నిత్య నాశనం మాకు కావాలి, మాకు రక్షణ అక్కర్లేదు, మాకు పతాళము కావాలా. సర్వలోక మానవుల పాప పరిహారార్థ నిమిత్తమై, పాప మెరగనివాడు, ఏ దోషము లేనివాడు, సర్వలోక పాప పరిహారార్థ బలిగా సిలువకై తను తాను అప్పగించుకున్నాడు. ఎవరికి? నీకు నాకు నిత్య జీవం ఇవ్వడానికి, నిత్య రక్షణ ఇవ్వడానికి. ఓ తండ్రి ఎదుట నిలబడ్డాడు. సో పేతురు రాశాడు, ఆయన ఏందే కపటము లేదు, ఏ దోషము లేదు, తండ్రి న్యాయము తీర్చు తండ్రికి తన్ను తానే అప్పగించుకున్నాడు. కారణం మన దోషముల నిమిత్తమై, మన అపరాధముల నిమిత్తమై కల్వరిగిరిలో రక్తధారలు చిందించాడు. జోసిఫస్ అనే యూదుల చరిత్రకారుడు రాస్తూ ప్రభు శిలువను వర్ణిస్తూ, ప్రభు శిలువ మానవ జీవితానికి అర్థం కాదన్నాడు ఆయన. హ్యూమన్ మైండ్ డిడింట్ అండర్స్టాండ్, అర్థం కాదు. ఓ అంత శిలువ. ఈవెన్ ఇందిరాగాంధీ కూడా ఆమె జనతా ప్రభుత్వం అప్పుడు అరెస్టు చేయబడి జైల్లో ఉన్నప్పుడు ఈ బైబిల్ని 3 సార్లు చదివింది. మాజీ ప్రధానమంత్రి కీర్తిశేషులు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ బైబిల్ని ఆది కాండం నుండి ప్రకటన వరకు థ్రైస్ 3 సార్లు పూర్తి చేసింది. రాజస్థాన్ మాజీ పిసిసి అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి ఫ్రెండ్ ఆయన, రాజశేఖర రెడ్డి గారి ఫ్రెండ్ ఆయన. ఆమె జైల్లో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ధర్మ పండిట్ ప్రకాష్ అన్నాడు, ఇందిరాగాంధీజీ నేను ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా రాజీనామా చేస్తున్నాను, రాజస్థాన్ యొక్క ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా రాజీనామా చేస్తున్నాను, ఆ ఉత్తరం ఇవ్వడానికి వచ్చాను తీహార్ జైల్లో. ఇందిరాగాంధీ అడిగింది, ధర్మ ఎందుకు రాజీనామా చేస్తున్నావు అంటే, బ్రాహ్మణ కులానికి చెందిన ధర్మ పండిట్ ప్రకాష్ అన్నాడు, ఇందిరాగాంధీజీ యేసు ప్రభుని నేను సొంత రక్షకునిగా అంగీకరించాను. ధర్మ ధర్మ నువ్వు ప్రభుని అంగీకరించావా? అవునమ్మా, ఈ బైబిల్లో నేను చదువుతుండగా సిలువ నాకు అర్థం కాలేదు. ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ ద క్రాస్. యేసు ప్రభు సిలువ ఎలా భరించాడు, ఘోర శిక్ష, ఘోరమైన ఆ శిక్షను శిరస్సులో ముళ్ళ కిరీటం, రక్తం బారులు కారుతూ ఉండగా, మనిషి కొలాబడి కొలాదిస్తుండగా, మాంసం ముద్దలు ఎగిసి పడుతుండగా, ధర్మ
యేసయ్య ఎలా తట్టుకున్నాడు, ఎలా తాళజాలాడు? మనిషి ఒక్కసారి కొట్టి తీస్తే దెబ్బకు తట్టుకోలేక మూర్ఛిలితం. ప్రభువు అన్ని గాయాలు, అన్ని బాధలు, అన్ని వేదన ఎలాగూ పొందాడు. ఈడ్చుకొని వెళుతున్నారు, ఈడ్చుకొని వెళుతున్నారు. గొలగతా కొండ వరకు శిలువ మీద మోపి పాలు కారే దేహం మీద పాపాత్మల కొరడాలు ఇప్పుతుండగా యేసు మౌని అయ్యాడు. చంద్రుడు ఆయన మరణాన్ని చూడలేకపోయాడు. సూర్యుడు, ఈవెన్ ఈ లోక ప్రకృతి ఆయన మరణాన్ని చూడలేకపోయింది. దేవుని రౌద్రం, కోపం, శాపం తన కుమారుని మీద కుమ్మరించినప్పుడు నా దేవా నా నేల చేయి విడిచా. ఎవరి కోసం? నీకు నాకు నిత్య జీవం ఇవ్వడానికి, నిత్య రక్షణ ఇవ్వడానికే ఆ కల్వరిగిరిలో ఆయన సిలువకు అప్పగించుకొని ఘోర శిక్షను అనుభవించి, చెల్లి తమ్ముడా, సమాధి చేయబడి తిరిగి లేచాడు. నేను ఏమి చెయ్యాలా? ప్రజలు అడిగారు, పేతురు మేమేమి చెయ్యాలా? ఈ మూర్ఖము తరం వారికి వేరే మారు మనసు పొందండి, పశ్చాత్తాపడని పాపాల గురించి. అది కాదు అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలా? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. ఒకటి, నన్ను వెంబడిస్తే నిత్య జీవం ఇస్తాను. రెండవది, మారు మనసు పొందితే నిత్య జీవం ఇస్తాను. మూడవది, ప్రభునందు విశ్వసిస్తే నిత్య జీవం ఇస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. అమ్మా, ప్రభు మాట విని ప్రభు మాటల యందు విశ్వాసం ఉంచితే చాలు. ఎవరి మాటలు? ప్రభు మాటల యందు విశ్వాసం ఉంచితే చాలు. ఏముంది? నిత్య జీవము దొరుకుతుంది. నిత్య జీవం, నిత్య రక్షణ దొరుకుతుంది. వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. రెండవ మరణం, పతాళం, అగ్నిగుండం, నిత్య నరకం. ఈ రాత్రి వేళ తప్పించుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు. ప్రభు రక్తధారులు పాపాలు కడుక్కుంటే చాలు. సోదరులారా, అమ్మా, ముగిస్తున్నా. ఈ రాత్రి వేళ వాని వలె నిత్య జీవానికి వచ్చి, నిత్య రక్షణకు దగ్గరగా వచ్చి, ప్రభు నుండి ఈ సువార్తలలో నిరాశతో వెళ్ళిన ఒకే ఒక వ్యక్తి వీడు మాత్రమే, ధనవంతుడు మాత్రమే. చూడండి, మార్క్స్ వార్త ఎలా వెళ్ళాడు 10వ అధ్యాయం 22వ వచనం. అతను మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాటకు, ఏ మాటకు? విడిచి నన్ను వెంబడించిన మాటకు ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళేను. ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ఆదికాండం 7వ అధ్యాయం 4వ అధ్యాయం 6-7 వచనం. కయీనుతో నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? ఇద్దరు యవనస్తులు. ఆదికాండం 4వ అధ్యాయంలో దేవుని సన్నిధానంలో కయ్యోన్ ముఖాన్ని చిన్నబుచ్చుకున్నావు ఏంట్రా అబ్బాయి? నీకు అవకాశం ఇస్తున్నాను. మనసు మార్చుకో, బ్రతికిని మార్చుకో, జీవితాన్ని మార్చుకో. మీ అన్న, మీ తమ్ముడైన హేబేలు వలె నా సన్నిధికి రా. కయ్యోన్ ముఖాన్ని చిన్నబుచ్చుకోవద్దు. ధనవంతుడు ముఖము చిన్నబుచ్చుకొని దేవుని సన్నిధానంలో నుండి నిత్య నాశనానికి, నిత్య నరకానికి, పతాళానికి, అగ్నిగుండానికి వెళ్ళాడు. సోదరి, ఈ రాత్రి వేళ ఈ వర్తమానం వింటున్న నీవు ప్రభు సన్నిధానములో నిత్య జీవము కావాలా? రెండో ప్రశ్న, నిత్య నరకము కావాలా? వాని వలె మకాని చిన్నబుచ్చుకొని దాటి వెళ్ళిపోతావా? లేదంటే ఆ అధికారి వలె
ప్రభునందు విశ్వసించి ఆ యొక్క జక్కయ్య వలె ప్రభుని చేర్చుకోవడానికి ఇష్టపడితే నిత్య జీవం ఉంది, నిత్య రక్షణ ఉంది. ఏది నీకు కావాలి? తీర్మానం నీదే, నిర్ణయం నీదే. ప్రభు పిలుస్తున్నాడు. ప్రశ్న, ఈ యేసుని ఈ రాత్రి వేళ నీవేం చేస్తా? విశ్వసించిన మనకు కూడా అదే ప్రశ్న. ముగించాను నేను. మనమేం చేస్తాం ఈ యేసుని? ఫ్రాన్స్లో యువరాజు ఉన్నాడు. ఆయన పేరు కౌంటన్ జింజన్ డార్ఫీ. పేరు పెద్ద పేర్లే, డార్ఫీ అని గుర్తుపెట్టుకోండి. యువరాజు జర్మనీ దేశానికి ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చాడు. ఎగ్జిబిషన్ బయట పెద్ద చిత్రపటం ఉంది. మధ్యలో బలిపీఠం, అటువైపు కాడి, ఇటువైపు ఎద్దులు. కింద ఇలాగ రాసింది, నీ కోసం దీనిచ్చాను, నా కోసం ఏమిస్తా. మధ్యలో బలిపీఠం, కాడి వైపు, ఎద్దులో ఒకవైపు, నీ కోసం ఇది ఇచ్చాను, నా కోసం ఏమిస్తా. యువరాజు ఆ చిత్రపటం దగ్గర ఆగి అడిగాడు సైనికులు, ఏంటి అది? నాకు అర్థం కాలేదయ్యా అన్నాడు. అయ్యా, ఒక సైనికుడు విశ్వాసి పరలోకం నుండి యేసుప్రభు వచ్చి ఆ బలిపీఠం మీద ఆ ఎద్దు వలె దహించబడ్డాడు, ప్రాణాలు ఇచ్చి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇది నీకోసం ఇచ్చాడు. రెండవది, యువరాజా, ఆ ప్రభుకి నీవేమిస్తావు? విశ్వాసులారా, వెళ్ళాడు, ఫ్రాన్స్కి వెళ్ళాడు. కిరీటాన్ని ప్రక్కన పెట్టాడు. ఆ పట్టి, ప్రభా, ఇది నా కోసం నీకు ఇచ్చావు, ఇక నా జీవితంలో యువరాజు కిరీటాన్ని నీ కోసం వదిలేస్తున్నాను. చిన్న వయసులో 22 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించి 40 దేశాలలో సువార్తను ప్రకటించి సంఘాలు స్థాపించాడు. విశ్వాసి, ఈ యేసు నీవేం చేస్తావు ఈ రాత్రి వేళ? వారేమో సిలువ వేయి అన్నాడు. ఈ యేసుని ఏం చేస్తావు? అపోస్తలుడైన పౌలు వలె, ప్రభువా, నీ కొరకు నేనేమి చేయాలా నాకు నేర్పు. ఒక విశ్వాసిగా యేసుని ఏం చేస్తావు? తీర్మానం నీదే. అలాగే ఒక అవిశ్వాసిగా యేసుని రాత్రి స్వీకరిస్తావా? యేసుని అంగీకరిస్తావా? ప్రార్థన చేసుకుందాం.